స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితులను విచారించేందుకు ఈడీ అనుమతి కోరింది. అనుమతి కోరుతూ విజయవాడ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. పీఎంఎల్ఏ సెక్షన్ కింద కేసు నమోదుకు డాక్యుమెంట్స్ ఇవ్వాలని లేఖలో కోరింది. ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు పంపాలని సిట్ ను ఈడీ కోరింది. లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లిక్కర్ కేసులో నిందితులను విచారించేందుకు ఈడీ అనుమతి కోరింది. అనుమతి కోరుతూ విజయవాడ పోలీసులకు ఈడీ లేఖ రాసింది. పీఎంఎల్ఏ సెక్షన్ కింద కేసు నమోదుకు డాక్యుమెంట్స్ ఇవ్వాలని లేఖలో కోరింది. ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు సీజ్ చేసిన బ్యాంక్ అకౌంట్ల వివరాలు పంపాలని సిట్ ను ఈడీ కోరింది. మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ పూర్తి సమాచారాన్ని లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, ఓవర్ టు యు. థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో ఏదైతే లిక్కర్ స్కామ్ అనేది భారీ స్కామ్ జరిగింది, దీనిపైన కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్టు దర్యాప్తు వేగంగా చేస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా సిట్టు అధికారిగా ఉన్న రాజశేఖర్ బాబు సిపి ఆధ్వర్యంలో కూడా ఈ సిట్టు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా సంచలనమైన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పటికే రాజ్ కసిరెడ్డి ఎవరైతే ఉన్నారో లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అతనితో పాటు కూడా ఏదైతే సజ్జల శ్రీధర్రెడ్డి అలాగే చాణక్య ఈ ముగ్గురిని కూడా ఇప్పటికే సిట్ పోలీసులు కూడా అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే లిక్కర్ స్కామ్కు పూర్తిగా నిజాలు నిగ్గు తేల్చే విధంగా కూడా దీంట్లో వేలాది కోట్ల రూపాయలు కూడా అక్రమాలు జరిగాయని చెప్పేసి కూడా సిట్టు దర్యాప్తు వేగంగా చేస్తుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పలువురిని కూడా విచారణ చేపట్టింది. ఇందులో భాగంగానే దాదాపు వేల కోట్ల రూపాయలు కూడా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా కోట్లాది రూపాయలు చేతులు మారాయని చెప్పేసి కూడా ఇప్పటికే సిట్టు ఒక నిర్ధారణకు వచ్చి దీనికి సంబంధించి ఇప్పటికే మాజీ ఎంపీ వైసీపీ నేత విజయసాయిరెడ్డిని కూడా సిట్టు విచారించింది. అలాగే ఎంపీ మిథున్ రెడ్డిని కూడా సిట్టు విచారించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే దీనికి సంబంధించి కూడా కోట్లాది రూపాయలు కొద్దిగా ముఖ్య నేతలు కూడా చేతులు మారాయి. దీంట్లో ముఖ్య నేతల బిగ్ బాస్లో అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ముఖ్య నేతలతో పాటు ఇతర మాజీ మంత్రులు కూడా పెద్ద ఎత్తున కూడా కోట్లాది రూపాయలు కూడా వాళ్ళ అకౌంట్లకు వెళ్ళాయని చెప్పేసి కూడా ఈ వ్యవస్థ పైన కూడా మొత్తం ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా సిట్టు విచారణ చేస్తుంది. అయితే ఇందులో భాగంగానే ఈరోజు ఈ కేసుకు సంబంధించి లిక్కర్ స్కామ్ సంబంధించి కూడా ఒక కీలక మలుపు తిరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం హయాంలోని ఈడీ దీని మీద ఒక లేఖ రాసింది రాష్ట్ర ప్రభుత్వానికి, విజయవాడ పోలీసులకు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ ఇండియా సంబంధించిన ఈడీ ఉందో ఈ కేసుకు సంబంధించిన పూర్తిగా ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి కూడా ఒక లేఖ కూడా విజయవాడ పోలీసుకు రాసింది. దీనికి సంబంధించి కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఒక కీలక పరిణామం అని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటిదాకా సిట్ పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టారు, దానికి సంబంధించిన కీలక పత్రాలు కావచ్చు, ఎవరి దగ్గర ఇంతవరకు కేసులు నమోదు చేశారు, వాటి పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈడీ ఒక లేఖ రాసింది విజయవాడ పోలీసులకు. అయితే పిఎంఎల్ఏ సెక్షన్ కింద కూడా ఈ నమోదుకు అవసరమైన డాక్యుమెంట్లు కూడా తమకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈడీ ఇక్కడ విజయవాడ పోలీసులకు ఒక లేఖ రూపంలో వాళ్ళకు ముందుకు తీసుకొచ్చింది. అయితే దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా కోట్లాది రూపాయలు కూడా అయితే ఒక లిక్కర్ స్కామ్కి సంబంధించి పూర్తి వివరాలు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా వాళ్ళ అకౌంట్లు కావచ్చు, వాళ్ళ నిందితుల పేర్లు కావచ్చు, నిందితుల ఎవరైతే ఇప్పటిదాకా ఎంతమంది కేసులు చేర్చారు, ఎఫ్ఐఆర్ కాపీలు కావచ్చు, ఇవన్నీ కూడా పత్రాలు తమకు ఇవ్వాలని చెప్పేసి కూడా ఈడీ విజయవాడ పోలీసులకు ఒక లేఖ రాసింది. ఈ మేరకు కూడా ఎఫ్ఐఆర్ ఇప్పటివరకు సీజ్ చేసిన డాక్యుమెంట్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈడీ విజయవాడ పోలీసులు కోరింది. అయితే ఈ నేపథ్యంలో ఈడీ మటుకు రంగంలోకి దిగితే మటుకు మరోవైపు చూసుకుంటే మటుకు ఖచ్చితంగా భవిష్యత్తులో మటుకు ఈ కేసుకు సంబంధించి కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా ఈ లిక్కర్ స్కామ్ వెనుక ఎవరైతే ఉన్నారో బడా వ్యక్తులు మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒకవైపు సిట్టు విచారణ కొనసాగుతుంటే మరోవైపు కూడా ఈడీ జోక్యం చేసుకోవడంతో మరి లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా పెద్దల హస్తం ఎవరెవరుతున్నాయి, దీంట్లో కూడా ముఖ్య నేతలు అంటే గత ప్రభుత్వంలో ముఖ్య నేతలు ఎవరు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది, వారిపైన కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇప్పటికే దీనికి ఏదైతే గత వైసీపీ ప్రభుత్వంలో జే బ్రాండ్ పేరుతో కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చీప్ లిక్కర్ని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కూడా విక్రయాలు జరిపారు. ఖచ్చితంగా దీనికి ఒక పథకం ప్రకారము ఒక లిక్కర్ స్కామ్కి సంబంధించి ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా మొత్తం మీద ఇప్పుడు ఈడీ దృష్టి సారించడం మటుకు ఈ కేసు మరింత సంచలనం రేకెత్తించే అవకాశం ఉంటుంది. శ్రీదేవి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.